ఒరిస్సా రాష్ట్రం బరంపూర్ నుండి పెద్ద మొత్తంలో గంజాయి తీసుకువచ్చే తిరుపతిలో కాలేజీల వద్ద విద్యార్థులకు పరిసర ప్రాంతాల వినియోగదారులకు విక్రయిస్తున్న కుట్టెప్ప సాయి ప్రసాద్ అనే వ్యక్తిని తిరుపతి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 1.8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సిఐ మొద్దయ్య మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఎస్పీ శ్రీ సుబ్బారెడ్డి సార్ గారు తిరుపతి టౌన్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ గంజాయి నిర్మూలన ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, రవిమోహనాచారి సార్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మా డిఎస్పీ బేతపూడి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిన్న సాయంత్రము కుట్టెప్ప గారి సాయి ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుండి 1.8 కిలోలు అంటే 1 కేజీ 800 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని మిత్రుడు గౌరీ శంకర్ ఇతను కూడా ఒక 4-5 కేసుల్లో ఇంతకుముందు ఇన్వాల్వ్ అయినాడు. గంజాయి కేసుల్లో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది. అతనిపై నిఘా పెట్టడం జరిగింది. అతన్ని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. ఇతడు ప్రభుత్వ ఆల్రెడీ ఇతని మీద తిరుచానూరు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఉంది. తర్వాత ఇతను వచ్చేసి తిరుచానూరు లిమిట్స్లో ఇంతకుముందు అక్రమంగా మద్యం బాటిల్లో అమ్మే కేసులు కూడా ఉన్నాయి. ఇతడు అలవాటు పడిన నేరస్తుడు. నిన్న ఇతని ప్రవృత్తి ఏమంటే తక్కువ డబ్బులతో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో డైరెక్ట్గా వీళ్ళు బరంపూర్, ఒరిస్సా రాష్ట్రంలో బరంపూర్కి వెళ్తారు. అక్కడ వచ్చేసి వైన్ షాపుల దగ్గర ఈజీగా దొరుకుతుందంట గంజాయి. ఎంత కావాలంటే అంత దొరుకుతుందంట. 4 ఉంటే 6,000 వరకు పర్ కిలో అని చెప్తారంట. అవి తీసుకొని వచ్చేసి ఇక్కడ 10 గ్రామ్స్ ఉన్నటువంటి సాచెట్స్ తయారు చేస్తారు. ఒక్కో సాచెట్ 500 రూపాయలుగా కావాల్సిన విక్రయదారులకు, కాలేజీల దగ్గర వాళ్ళ ఎవరైనా కన్జ్యూమర్స్కు అమ్ముతుంటారు. ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారు. ఇది రాబడిన ఎస్పీ సార్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మనము నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. మేము మా ఎస్ఐలు అందరూ కలిసి అరెస్ట్ చేసి అతన్ని ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాం. మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం అనగా గంజాయి గురించి కానీ లేదా ఇతర సంఘ వ్యతిరేక కార్యక్రమాల గురించి కానీ ఏమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు 112 కానీ లేదా మా పోలీస్ స్టేషన్ నంబర్లకు కానీ ఫోన్ చేస్తే మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయి వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. దానివల్ల సమాజానికి మేలు జరుగుతుంది. ఇతన్ని అవలాల క్రాస్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనిపై ప్రీవియస్గా కూడా గంజాయి కేసు ఉంది. మన తిరుచానూరు లిమిట్స్లో ఉంది. అతన్ని ప్రజెంట్ కేసు కోర్టులో నడుస్తూ ఉంది. ఇతనికి సపోర్ట్ చేసే వాళ్ళు అంటే ఒక గౌరీ శంకర్ అని ఒక అతను అన్నాడు. అతని మీద నిఘా పెట్టాము. అతని దగ్గర కూడా 3 కేజీల గంజాయి ఉంది అని చెప్పినారు. అతడు
పారిపోయినాడు. అతని కొరకు టీంలు ఫామ్ చేస్తారు.